హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి, రెసిపీ అంటే రెసిపీ కాదండి, మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పానకం తాగుతాం చూసారా, ఆ పానకం ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా తయారు చేయొచ్చు, అలాగే ఎక్కువ సమయం కూడా ఏం పట్టదండి. 2 నిమిషాలలో మనం తయారు చేయొచ్చు. ఈ పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఎలా చేయాలంటే, ముందుగా బెల్లాన్ని, అలాగే 2 యాలకులని, కొన్ని మిరియాలని దంచేసుకోవాలి. మెత్తగా అంటే మెత్తగా దంచేసుకోవాలండి. ఇది మీరు రోజు ఏదో ఒక నైవేద్యం పెడుతూనే ఉంటారు కదా, నైవేద్యంతో పాటు ఈ పానకాన్ని కూడా అమ్మవారికి సమర్పించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్లో మేము కొత్త రెసిపీస్ అన్నీ పెడుతుంటామండి. అవన్నీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇలా ఉండాలండి మనం దంచుకున్నది, మొత్తం అలా మెత్తగా ఉండాలి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వడకట్టేసుకోవడమే. చూసారా, 2 నిమిషాలలో పానకం రెడీ అయిపోయింది. నాకు తెలిసి వీడియో చూస్తున్న వారందరూ రేపటి నుంచి వాళ్ళ పూజలో ఈ పానకం అనేది యాడ్ చేస్తారనుకుంటున్నాను. చూసారా, చిటికెలో పానకం అనేది రెడీ అయిపోయింది. ఈ పానకం చేసి అమ్మవారి మెప్పుని పొందండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టండి.